మన నార్త్ ఇండియన్స్ చేసే చిల్లర యాక్టివిటీస్ వల్ల చాలా అంటే చాలా కౌంట్ తగ్గిపోయింది, ఫారినర్స్ కౌంటు. ఎందుకంటే తాగేసి వాళ్ళను ఫొటోస్ కోసం వీడియోస్ కోసం బెదిరించేది చాలా దారుణం అయిపోయింది బాగా బీచ్లో. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మనమైతే ఇప్పుడు గోవాలో వెళ్తున్నాము. గోవాలో మెరీనా మార్ బీచ్ దగ్గర రూమ్ అయితే స్టే చేసినాం కదా నైట్, మీకు చూపిస్తా చూడండి. మనమైతే ఇప్పుడు గోవాలో ఉన్న ఎంజీ రోడ్ మీద వచ్చేసాం. ఇక్కడ క్యాసినోలు, పబ్బులు, రెస్టారెంట్లు ఫేమస్. ఇది అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్. ఇవి వచ్చేసి సిప్స్ కాదు, క్యాసినోస్ అంటే బెట్టింగ్స్. చూడండి చూపిస్తా. అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి ఫిషింగ్. ఏదో ఇటు సైడ్ కనిపిస్తున్నావా రెస్టారెంట్. అన్నీ సముద్రంలో దొరుకుతాయి. మీరు మస్తు అని చూపిస్తా, మన కంటెంట్ అసలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు నుంచి కుల్లా చెప్తున్నా, మస్తు అని మస్తు ఉంటాయి ఫారినర్స్తో, ఓకేనా? అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి ఒకసారి క్యాసినోస్. హలో గైస్, మనమైతే ఇప్పుడు బాగా బీచ్ దగ్గర అయితే ఉన్నాము. బ్యూటిఫుల్ ప్లేస్ బాగా బీచ్, పీస్ఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్. ఈ స్ట్రీట్ మొత్తం ఫారినర్సే, ఎవరు ఉన్నారు ఇండియన్స్. చూడండి ఒకసారి మీరే. మనమైతే బాగా బీచ్ ఎంటర్ అయిపోయాం. చూడండి ఒకసారి అందాలని ఎట్లుంటాయో. బాగా బీచ్లో ఫారినర్స్ కౌంటు పూర్తిగా డౌన్ అయిపోయింది. ఎందుకంటే మన నార్త్ ఇండియన్స్ చేసే చిల్లర యాక్టివిటీస్ వల్ల చాలా అంటే చాలా కౌంట్ తగ్గిపోయింది, ఫారినర్స్ కౌంటు. ఎందుకంటే తాగేసి వాళ్ళను ఫొటోస్ కోసం వీడియోస్ కోసం బెదిరించేది చాలా దారుణం అయిపోయింది బాగా బీచ్లో. అందుకు ఫారినర్స్ ఎవరు రావట్లేదు, వాళ్ళ కౌంట్ కూడా చాలా తగ్గిపోయింది. ఈ చిల్లర పనులు తగ్గిస్తే మన ఇండియా ఇంకా ఎంత ముందుకెళ్తాయని కోరుకుంటున్నా.